ఎమ్మెల్యే శ్రీ కాళీ యాదయ్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేటి కార్యక్రమ సభాధ్యక్షులు మనందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన రామ్దేవ్ గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, పూజలు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, టూరిజం శాఖ బాధ్యులు పెద్దలు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆంధ్ర అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు, సీఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యులు, అనిల్ గారు పార్లమెంట్ సభ్యులు, మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మరి వేదిక మీద ఉన్న మా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ అనితా అరుణాథ్ రెడ్డి గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మసూదన్ రెడ్డి గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రామ్దేవ్ గారు మరి భారతదేశంలోనే నంబర్ 1గా ఈ యొక్క ప్రాంతాన్ని చేస్తున్నందుకు నిజంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనం 85 దేశాలు తిరిగి 25,000 చెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతము మరి మనం ఎక్కడనో విదేశాలకు పోయి ఇలాంటి కార్యక్రమాలను ఆస్వాదించేటటువంటి సందర్భం ఉండే, కానీ ఇప్పుడు విదేశాల నుంచే మన రాష్ట్రానికి, మన హైదరాబాద్కు, ఎక్కడ లండన్ కాదు, ఎక్కడ ప్యారిస్ కాదు, మన హైదరాబాద్కు, మన చేవెళ్ళ ప్రాంతానికి వన్నె తెచ్చినటువంటి రామ్దేవ్ గారికి ఎప్పుడు భగవంతుడు ఇంకా శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ఈ ఫస్ట్ ఇనాగరేషన్కే ఇంత ఆర్భాటంగా ఉంది. ఇంకా 1-2 ఇయర్స్ లోపల ఈ ఏరియా ఎక్స్పోరియం మరి ఎక్కడ లేని విధంగా అభివృద్ధిలోకి వస్తుంది. కాబట్టి చాలామంది కూడా టూరిజం స్పాట్ కూడా అవుతుంది. మరి ఈ ప్రాంతం మాకు ఇక్కడ రోడ్లు ఇది ఈ ఎక్స్పీరియన్స్కు అయితే మరి రాబోయే రోజుల్లో బాగా రాబడి ఉంటుంది, పబ్లిక్ రాబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ముందు జాగ్రత్తగా ఈ రోడ్ను 4 లేన్ల రోడ్లు చేయాలని కోరుతున్నా. అందరు కూడా ఇక్కడికి రాబోయే రోజుల్లో చాలా సందడి, ఇప్పటికే చాలా సందడిగా ఉన్నది, రోడ్లు లేక రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయి. మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు వస్తుంటే పబ్లిక్ ఇంకా టూరిజం ప్లేస్కు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ముఖ్యమంత్రి గారికి దయతో మా చేవెళ్ళ ప్రాంతం, చేవెళ్ళ హైదరాబాద్కు కూతపేటలో ఉన్నటువంటి ప్రాంతం, మరి ఇక్కడ చాలా అభివృద్ధి చెందుతున్న, రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఉంది. కాబట్టి రోడ్లు చాలా అధ్వానంగా ఉంది. మరి ఈ రోడ్ను 4 లేన్ల రోడ్లు చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.